గొడ్డరాలికైన బిడ్డలనిచ్చేటి కొండపురం గుట్టలల్లా ఇది కథ కాదు, కొండాపురం గ్రామ ప్రజలు చెబుతున్న నిజం. గొడ్రాళ్లకు సైతం బిడ్డల్ని కలిగించిన గుట్ట. కొండాపురం గ్రామ ప్రజలు చెబుతున్న ఈ గుట్ట రహస్యం ఏమిటి? నమస్తే అండి, నా పేరు లాలయ్య, మాది కొండాపురం. ఆ బొందు ఎవరైతే సంతానం లేని వాళ్ళు వేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక సంవత్సరం కల్లా కొడుకుని ఎత్తుకొని రావటమే. ఒక్కడు కూడా ఫెయిల్ కాలేదు, ఎత్తుకొని రావాల్సింది అల్లా అసలు తిరిగే లేదు. ఇంత మట్టికి ఒక్కటి ఫెయిల్ కాలేదు. కొండాపురం గ్రామం, ఈ గ్రామంలో ఒక అద్భుతం ఉందని నేను విన్నాను, చాలా మంది చెబుతుంటే. ఆ మాటలు విని నేను కూడా కొండాపురం గ్రామం వచ్చాను. ఆ రహస్యం ఏమిటో చూద్దాము, తెలుసుకుందాము అని. కొండాపురంలో ఉన్న గుట్ట దగ్గరికి ఎవరైతే గొడ్రాళ్ళు సైతం వస్తారో వారిని మాతృమూర్తులుగా మారుస్తున్న అద్భుత శక్తి ఆ గుట్టకి ఉంది అని. అసలు ఆ గుట్ట, ఆ గుహ లోపల ఏముందో తెలుసుకుందామనే రహస్యం కోసమే నేను ఈరోజు కొండాపురం గ్రామం, ఖమ్మం జిల్లాలో ఉంది, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ చూస్తుంటే మనకి గుట్ట, పెద్ద పెద్ద రాళ్లతో ఏర్పడిన గుట్ట, అక్కడ ఒక చిన్న గుహ. దీనికే అంత అద్భుతమైన శక్తి ఉందా? నిజంగా గ్రామస్తులు చెబుతున్నది నిజమేనా? ప్రతి సంవత్సరం ఒక రోజు మాత్రం దూర ప్రాంతాల నుండి సైతం వేలాది మంది తరలి వస్తారు ఈ గుట్ట దగ్గరికి. ఈ గుట్ట దగ్గరకు వచ్చిన వారిలో ఎంతమంది జీవితాలు మారాయి? ఇప్పుడు మనం కూడా ఈ గుట్ట దగ్గరకు వచ్చాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడికి రావడానికి గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టుకుంటే మామూలు తిప్పలు పెట్టలేదు, తిప్పి తిప్పి తీసుకొచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న మెట్లయితే గుట్ట పైకి ఎక్కడానికి. అందరినీ అడుగుతూ కొండాపురం వచ్చిన తర్వాత ఈ గుట్ట దగ్గరికి చేరుకొని ఇక్కడ ఆగి ఉన్నప్పుడు ఈ తమ్ముడు కనిపిస్తే దీని గురించి డీటెయిల్ అడిగితే, అన్నా డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలియవు, లోపలికైతే తీసుకెళ్ళి నేను చూపిస్తాను అని చెప్పేసి మన వెంట వచ్చాడు లోపలికి తీసుకెళ్ళి చూపించడానికి. ఈ గుట్ట మహిమలో ఒక నిదర్శనం లాలయ్య, ఈ గ్రామ యువకుడు. పెళ్ళై 13 సంవత్సరాలైనా పిల్లలు లేకపోవడంతో ఈ గుట్ట దగ్గర జరిగే మహాశివరాత్రి రోజున బంధు వేపించుకున్నాడు. 13 సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది. అంతే, ఇక్కడ అంకితమైపోయాడు. ఈ గుట్ట దగ్గరకు వచ్చే వాళ్ళు ఒకే నమ్మకంతో వస్తారు, గొడ్రాళ్ళకు సైతం బిడ్డల్ని కలిగిస్తాడని ఈ గ్రామం మొత్తం విశ్వసిస్తున్న ఆ దైవం ఈ గుహలో కొలువై ఉన్న మల్లన్న స్వామి. పట్నాల దేవుడేసెలకో వాడు బోనాల దేవుడేసెలక, పట్నాల దేవుడేసెలకో వాడు బోనాల దేవుడేసెలక, గొడ్డరాలికైన బిడ్డలనిచ్చేటి బంగారు దేవుడేసెలక, గొడ్డరాలికైన బిడ్డలనిచ్చేటి బంగారు దేవుడేసెలక. ఇక్కడ నేను మీకు ఇంకొక అద్భుతాన్ని చెప్పాలి. ప్రతి శుక్రవారం ఇక్కడ నాగసర్పం వస్తుంది, చాలా మందికి కనిపిస్తుంది. ప్రతిదానికి ఒక శక్తి ఉంది అంటారు మన పెద్దవాళ్ళు. నిజంగా అద్భుతం ఇక్కడ ఉందేమో అనిపిస్తుంది. ఈ గుహలోకి అడుగు పెట్టగానే నా మనసు నిజం చెబుతున్న ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యింది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహను చూస్తే మనసు ఎంతో ఆనందంగా అనుభూతి చెందింది. ఎంతటి అద్భుతాన్ని నా కళ్ళు చూస్తున్నాయి అని అనిపించేలా అద్భుతమైన శక్తి నా మనసును తాకిందేమో అనిపించింది ఈ గుహలోకి అడుగు పెట్టగానే. టెంపుల్ ఇప్పుడు కాదా, డెవలప్ వచ్చింది. ఏంటండి పిల్లలు లేని వాళ్ళకి అంటే బొంద అంటే ఏంటి? అంటే దారం ఒక 20,000 ఖర్చు అయింది, మొత్తం 50,000 ఖర్చు అయిపోతే ఇంక మొత్తం ఒక పెళ్లి మల్లన్న స్వామి పెళ్లి చేస్తాం. మల్లన్న స్వామి చేసిన పొందుని వేరే ప్రజలకు వేస్తాం. మీకేం సంబంధం? డబ్బులు వాళ్ళకి ఒక 20 రూపాయలు ఇస్తారు, అది మీ ఇష్టం. మామూలు కార్యక్రమం చేస్తారు, ఆ కార్యక్రమంలో బాగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఏమన్నా మరి నెరవేరిని అలా చేసిన 100 మందికి అంతే. ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన మా ఊరు లాలని ఎవరు అక్కర్లే, వాడి పిల్లలు లేకుండా వాడు సొంత వాడే ఆ అబ్బాయి. మళ్ళీ మనం తిరిగి గుళ్ళోకి అయితే రావడం జరిగింది. ఎందుకంటే కిందికి వెళ్ళిన తర్వాత ఈ దేవాలయం యొక్క చరిత్ర తెలుసుకోవాలని అక్కడ ఉన్న చెట్టు కింద ఉన్న పెద్దవాళ్ళని అడిగితే ఇక్కడ మనకు కనిపిస్తున్న సోదరుడు కనిపిస్తున్నారు. ఈ దేవాలయానికి సంబంధించి మొత్తం పూజా కార్యక్రమాలు చేసేటటువంటి
మనకి లాలు గారు కనిపిస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఎవరిని అడిగినా కూడా ఆయన పేరే చెప్తున్నారు. ఈ దేవాలయం గురించి ఏం తెలుసుకోవాలన్నా మొట్టమొదట మీరు కలవాల్సిందని. మనం వెళ్ళిపోదామని బయలుదేరిపోయాం. ఇంకా ఇటు మామూలుగా కోదాడ వెళ్ళిపోదామంటే మధ్యలో కలిసి పేరు చెప్పడంతో మళ్ళీ తిరిగి ఇక్కడ దేవాలయం దగ్గరికి అయితే వచ్చాం. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి హిస్టరీ కానీ ఈ దేవాలయం యొక్క గొప్పతనం అందరు పిల్లలు అని చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మనం ఇక్కడున్నాం మన సోదరుని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు లాలయ్య, మాది కొండాపురం, ఖమ్మం రూరల్ మండలం. ఇక్కడ నేను ఈ మల్లన్న స్వామిని కడిగి అలంకరణ చేసి ఇక్కడే ఒక పూజారిలాగా ఇక్కడే ఉంటాను. మల్లన్న స్వామి గతంలో ఎప్పుడు నేర్చారో తెలియదు, కానీ చాలా మహిమల గల మల్లన్న స్వామి. ఇక్కడ ఒక పుట్ట ఉండేది, ఆ పుట్టలో శివలింగం ఉండేది. ఇక్కడ కాలక్రమంలో చిన్నగా దేవుడు వెలుగులోకి వచ్చారు. అప్పుడు ఇక్కడ జాలమల్లయ్య అని ఒక యాదవ సంఘం ఒక తాత ఉండేది. ఆయన ఒక డాక్టర్ గారిని వెంకన్నారాయ గారిని తీసుకొచ్చారు. ఆ వెంకన్నారాయ గారి ద్వారా ఈ గుడి చిన్నగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కొంతమంది ఈ గ్రామస్తుల సహకారంతో నూకల వెంకన్న, జాల కోటేసు వీళ్ళందరూ బాగా పట్టుబట్టి ఇక్కడ పట్టాలు వేయడం జరిగింది. ఇక్కడ పట్నాలు వేసినప్పుడు మల్లన్న స్వామికి ఒక బొందు అనేది ఉంటుంది. ఆ బొందు ఎవరైతే సంతానం లేని వాళ్ళు వేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక సంవత్సరం కల్లా కొడుకుని ఎత్తుకొని రావటమే. ఒక్కడు కూడా ఫెయిల్ కాలేదు. ఎత్తుకొని రావాల్సింది అల్లా అసలు తిరిగే లేదు. ఇంత మట్టికి ఒక్కటి ఫెయిల్ కాలేదు. అది ఇక్కడ అంటే మల్లన్న స్వామి దగ్గర మొక్కి బొందేపించుకుంటే పిల్లలు ఖచ్చితం ఇక అసలు తిరుగులేదు. ఇంకా డాక్టర్ చెప్పని, ఎవరు సైంటిస్ట్ చెప్పని, ఎవరు చెప్పనే కాక. ఎందుకంటే ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ మీరు ఆ పవర్ అది ఆ స్వామివారి శక్తి అలా ఉంది. ఆ స్వామివారి శక్తి అలా ఉంది. ఇంత మట్టికి ఒక్కళ్ళకి కూడా ఫెయిల్ కాలేదు. ఎక్కడెక్కడ నుంచి వస్తారు సుమారుగా? హైదరాబాద్ నుంచి కూడా వస్తారండి. వాళ్ళు సక్సెస్ శివరాత్రి నాడు చుట్టుపక్కల ఊరోళ్ళు మొత్తం. ఇప్పుడు పిల్లల కోసం వచ్చిన ఏ సమయంలో రావచ్చు? శివరాత్రికేనండి. మిగతా సమయాల్లో ఏ కళ్యాణం ఉండదు. మామూలుగా అంటే మిగతా సమయాల్లో వచ్చి స్వామివారిని దర్శించుకోకపోయినా పిల్లలు కలగడం అలా ఏముండదు? ఉంటది అట్లా వాళ్ళ ముక్కును బట్టి ఉంటది. శివరాత్రి రోజు మాత్రం అంత పవర్ ఆ బొందుకుంటది అన్నమాట. ఆ మల్లన్న స్వామి బొందు అంటే ఏంటి అసలు? బొందు అంటే మనం కళ్యాణం చేసేటప్పుడు 4 కుండలు పెట్టి చుట్టూ దారం తీస్తారు కండి అమ్మవారికి. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని చేసుకోవాలంటే ఇది పలాని పిల్లని మన పలానా ఇంటి కూరలు నింపించుకోవడానికి ఒకటి పసుపుది పేనేస్తారు కదా, పలానా అమ్మాయి అని. అలాంటివే బొందు అనమాట. ఆ బొందు మండపంలో మల్లన్న స్వామి కళ్యాణం చేసేటప్పుడు ఆ బొందు ఎవరికైతే వేస్తారో వాళ్ళకి కొడుకు ఖచ్చితంగా అసలు తిరుగులేదు. ఇక అంత పవర్ఫుల్ అనమాట. శివరాత్రి రోజు కొడుకని కాదు, కొడుకైనా కూతురైనా కావచ్చు. అసలు ఇంతవరకు అయితే బెడ్ అయితే లేదు. నాకు ఇక్కడ బొందే వేసారు మా భార్యకి. నాకు ఒక మల్లన్న పుట్టిండు, ఆయన పేరే మల్లన్న. మీకు కూడా పిల్లలు లేరు? లేరు. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టారు? 13 సంవత్సరాల తర్వాత. అప్పుడు దాకా హాస్పిటల్ తిరిగారు? ఏ హాస్పిటల్ తిరగలే, మాకు ఇదే హాస్పిటల్. ఆ మల్లన్న సాయం కాడ ఇట్లా బొందేశారు. మాకు కూడా మల్లన్ని పుట్టడం జరిగింది. వెళ్ళే 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలు పిల్లగాళ్ళు సంతానం లేదు. తర్వాత మల్లన్న సాయంకాడ ఇక్కడ బొందేపించినాక మల్లన్న పుట్టిండు. మేము కూడా మల్లన్ననే పెట్టుకున్నాం. ఇంకా అప్పటి నుంచి స్వామివారి పూజకి అంకితం అయిపోయారు. ఇంకా మామూలుగా కాదు, ఇంకా ఆయన మాకు ఇంటి దైవం కులదైవం అయిపోయింది అనమాట. అంత ఫేమస్ మల్లన్న స్వామి అంటే. కొండాపురం మల్లన్న స్వామి అంటే ఇంత మట్టిగా అసలు తిరుగు లేదు, ఉండదు కూడా నాకు తెలిసి. అది కొండాపురం గుట్టల్లో ఉన్న మల్లన్న స్వామి అంటే అసలు ఇక తిరుగులేదు ఇక. ఓకే, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చాలా చేసిన చెప్పండి, క్లియర్ గా చెప్పండి. 9542704050. ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా మీ స్వస్థలతోటి మీరు అభిషేకం చేసి వెళ్ళొచ్చు. మేము కూడా పక్కన ఉంటాం, మేము కూడా కడిగి అలంకరణ చేస్తాం. అలాంటిది ఏం లేదు. మీరు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. ఓ నా రామశిలకో శిలకో ఓ రామశిలక, ఆ కొమరెల్లి మల్లయ్య పెళ్ళని చెప్పవే శిలకో నా రామశిలక, శిలకో నా రామశిలకో శిలకో నా రామశిలక, ఐలోని మల్లయ్య పెళ్ళని చెప్పవే శిలకో నా రామశిలక, సిన్నుడు గాదమ్మ శిలకో వాడు చిత్రాల మల్లన్న శిలక, సిన్నుడు గాదమ్మ శిలకో వాడు చిత్రాల మల్లన్న శిలక, కోటి మాయలోడు కొమరెల్లి మల్లన్న శిలకో నా రామశిలక.
పట్నాల దేవుడే శిలకో వాడు బోనాల దేవుడే శిలక. పట్నాల దేవుడే శిలకో వాడు బోనాల దేవుడే శిలక. గొడ్డరాలికైన బిడ్డలనిచ్చేటి బంగారు దేవుడే శిలక. గొడ్డరాలికైన బిడ్డలనిచ్చేటి బంగారు దేవుడే శిలక. శిలకో నా రామ శిలకో శిలకో ఓ రామ శిలక. ఆ కొండపురం మల్లన్న పెళ్ళని చెప్పవే శిలకో నా రామ శిలక. కోరింది ఇస్తాడు శిలకో అడిగింది కాదనడే శిలక. ఆడి దప్పానోడు మాట దప్పానోడు కొండపురం మల్లన్న శిలక. ఆడుకో మల్లయ్య ఆడుకోవయ్యా కొండపురం గుట్టలల్లా ఆడుకోవయ్యా. చల్ ఆడుకో మల్లయ్య ఆడుకోవయ్యా కొండపురం గుట్టలల్లా ఆడుకోవయ్యా. పాడుకో మల్లయ్య పాడుకోవయ్యా ఆడుకో మల్లయ్య ఆడుకోవయ్యా. ఆడుకో మల్లయ్య ఆడుకోవయ్యా ఆ కొండపురం గుట్టలల్లా ఆడుకోవయ్యా. కొండాపురం గ్రామ ప్రజలు చెబుతున్న ఈ సంఘటనలు వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఈ గ్రామంలో ఎవరిని అడిగినా ఒకే మాట చెబుతారు. ఈ గుట్ట దగ్గరికి వచ్చిన ఎంతో మంది దంపతులు సంతానం పొందారని. ఇది నిజంగా దైవమహిమ లేక ఇంకా మనకు తెలియని ఏదైనా సైన్స్ రహస్యం ఇక్కడ దాగి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి ఎలా కనిపిస్తుందో అది వారి విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది.